నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. యూట్యూబ్ మిత్రులు, ఫేస్బుక్ మిత్రులు, ఇన్స్టాగ్రామ్ మిత్రులు అందరికీ శుభోదయం. ఒక మాట చెప్తామని బాగా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ సమయం దొరుకుతుంది. మన టైం మంచిగా ఉన్నప్పుడు దూరం దూరం ఎక్కడ లేని సంబంధికులు కూడా మనతోటి సంబంధం కలుపుకుంటారు. ఒక్కసారి మన బ్యాడ్ టైం స్టార్ట్ అయితే కనుచూపు మేరలో కూడా ఎవరు కనబడరు. చాలామంది నాకు బాగా బలగం ఉంది, మస్తు మంది చుట్టాలు ఉన్నారు, నాకేమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వచ్చి ఆ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేస్తారు అనుకుంటారు కదా. అదంతా ఏముండదు, జస్ట్ సమయం అంతే. టైం మంచిగా ఉందా అన్నీ మంచిగా ఉంటాయి, టైం మంచిగా లేదా ఏది కూడా మంచిగా ఉండదు. మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన టైం మంచిగా లేకపోతే మన సైడ్ నుంచి పోయేటోడు కూడా అరే ఇటు పోతే ఇటు ఎక్కడ ఆపి ఏం అడుగుతాడో అని భయపడి వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతాడు, మన సైడ్కి రాడు. అది ఈ జనరేషన్. చాలామంది ఏమో అపోహ భ్రమలో ఉన్నారు. ఇంకా నాకు పెద్ద బలగం ఉంది, నన్ను అందరు ఇష్టపడతారు, నా మీద బాగా కేర్ చూపెడతారు, నన్ను ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు చూసేది నిన్ను కాదు, నీ వెనకాల ఉన్న దమ్ముడిలు, క్యాష్, నీ సంపాదన, నీ డబ్బు, అంతే. ఒక్కసారి అవి నీ దగ్గర లేవని తెలిసినాయి అనుకో, దూరం దూరం దాకా ఒక్కడు కూడా కనబడాడు. ఇది కలియుగం. అందుకే నీ సమయాన్ని, నీ యొక్క డబ్బుని కరెక్ట్ వాడు. అది నీకు నీ శత్రువుని కూడా మిత్రుని అవుతుంది. కానీ నువ్వు నీకు వచ్చిన ఏదైతే మంచి అవకాశాలు ఉన్నాయో ఇతరుల కోసం వృధా మాత్రం చేసుకో. ఒకవేళ అట్లా వేసుకున్నావు అనుకో, రేపు నీ టైం బ్యాడ్ వచ్చినప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే నీ యవ్వనాన్ని, నీ సమయాన్ని, నీ యొక్క పైసలను వేస్ట్ చేసుకున్నావు, వాళ్ళు నీకు సమయం వచ్చినప్పుడు వాళ్ళు నీకు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు. ఇదే జీవిత సత్యం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.